ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్సీ అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించాలని, తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సొర్ల మురళీమోహన్ గారు డిమాండ్ చేశారండి. రాష్ట్రంలో గత పీఆర్సీ గడువు జూన్ 2023తోనే ముగిసిపోయిందని, అప్పటి నుంచి నేటి వరకు కొత్త వేతన సవరణపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు కార్యాలయంలో జరిగిన జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వేతన సవరణలో జరుగుతున్న జాప్యం వల్ల లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంగా కొత్త పీఆర్సీ కోసం ఎదురుచూపులు తప్పడం లేదని, ఇది ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఒక భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించి అది తన నివేదికను సమర్పించి అమలు చేసేలోపు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించాలని ఆయన కోరారు. ఇందులో భాగంగా కనీసం 30% ఐఆర్ మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ 30% ఐఆర్ కనుక అమల్లోకి వస్తే పెరుగుతున్న ఖర్చుల నుండి ఉద్యోగులకు కొంత రక్షణ లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ప్రభుత్వం వద్ద ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న 3 కరువు భత్యం డిఏ బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. డిఏలు సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు నెలవారీ ఆదాయంలో గ్యాప్ పెరుగుతుందని, దీనివల్ల పెన్షనర్లు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితం కాకుండా ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించాలని యూటీఎఫ్ నేతలు హితవు పలికారు. సంక్రాంతిలోపు పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన మరియు పెండింగ్ డిఏల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుచున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల మొక్కల్లో చిరునవ్వులు నింపాలని సమావేశంలో తీర్మానించారు.